బ్రేకింగ్ న్యూస్ టు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూశారు. అనారోగ్యంతో హైదరాబాద్లోని ఏఐజీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఆయన మృతి చెందినట్టుగా హాస్పిటల్ వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. మధ్యాహ్నం 12:45 ఆయన మృతి చెందినట్టుగా తెలిపాయి. ఈ నెల 14న అనారోగ్యంతో ఏఐజీలో చేరారు రామ్మూర్తి నాయుడు. ఇక ఇటు రామ్మూర్తి నాయుడు 1994 నుండి 1999 మధ్య చంద్రగిరి ఎమ్మెల్యేగా పనిచేశారు. ప్రస్తుతం సినిమాల్లో రాణిస్తున్న నటుడు నారా రోహిత్ కూడా రామ్మూర్తి నాయుడు కుమారుడే. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూశారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ ను హాస్పిటల్ దగ్గర నుండి మా ప్రతినిధి సైదులు పూర్తి డీటెయిల్స్ ను అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సైదులు చెప్పండి, ప్రెజెంట్ హాస్పిటల్ దగ్గర సిచ్యువేషన్ ఏంటి, అప్డేట్స్ ఏంటి? ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడు మృతి చెందారు. సో ఇక ఆయన ఈ నెల 14న ఉదయం 8 గంటలకి కార్డియాక్ అరెస్ట్ గురికావడంతో ఆయన్ని ఏఐజీ ఆసుపత్రికి ఉటావుటిన తరలించారు. అయితే ఈరోజు మధ్యాహ్నం 12:45 ఆయన మృతి చెందినట్లు కూడా ఏఐజీ ఆసుపత్రి వర్గాలు కొద్దిసేపటి క్రితమే వెల్త్ బులెటిన్ కూడా విడుదల చేశారు. సో ఇక ఇప్పటికే ఆయన ఆరోగ్య పరిస్థితి ఉదయం నుంచి విషమంగా ఉందని చెప్పేసి చెప్పడంతో ఉటావుటిన మంత్రి నారా లోకేష్ కూడా హాస్పిటల్కి వచ్చారు. ప్రస్తుతం ఆయన గచ్చిబౌలిలో ఉన్నటువంటి ఏఐజీ ఆసుపత్రిలోనే ఉన్నారు. దాదాపుగా 3 గంటలు అవుతుంది నారా లోకేష్ వచ్చి. ఇక మహారాష్ట్రకు వెళ్లాల్సిన అటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆ షెడ్యూల్ అంతా కూడా క్యాన్సిల్ చేసుకున్నారు. ఆయన ఇంపార్టెంట్ మీటింగ్ ఢిల్లీలో ఉన్నందున ఆ మీటింగ్ పూర్తి చేసుకొని ఆయన ఢిల్లీ నుంచి నేరుగా హైదరాబాద్ రాబోతున్నారు. మరి కాసేపట్లో అంటే 5 గంటలకి ఆయన గచ్చిబౌలిలో ఉన్నటువంటి ఏఐజీ ఆసుపత్రికి కూడా ఆయన వస్తారు. ఇప్పటికే రామ్మూర్తి నాయుడు కుటుంబ సభ్యులందరూ కూడా ఏఐజీ ఆసుపత్రిలోనే ఉన్నారు. తన కుమారుడు నారా రోహిత్ సినీ హీరో, ఆయన కూడా ఉదయం నుంచి కూడా ఏఐజీ ఆసుపత్రిలోనే ఉన్నారు. వాళ్ళ బంధువులందరూ కూడా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలుగా అయినటువంటి పురంధేశ్వరి, భర్త వెంకటేశ్వర, వీళ్ళందరూ కూడా రామ్మూర్తి నాయుడు కుటుంబ సభ్యులందరినీ కూడా కొద్దిసేపటి క్రితమే పరామర్శించి వెళ్ళిపోవడం జరిగింది. సో ఇక మరి కాసేపట్లో చంద్రబాబు నాయుడు కూడా రాబోతున్నారు. అయితే రామ్మూర్తి నాయుడిని ఈరోజు అంటే ఈరోజు లేదా రేపు ఉదయం అంటే ఆయన సొంత గ్రామం నారావారి పల్లికి కూడా తీసుకెళ్తారని చెప్పేసి కూడా మనకి సమాచారం అందుతుంది. రేపు నారావారి పల్లిలో రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు కూడా ఉంటాయని చెప్పేసి కూడా బంధువులు అయితే చెప్తున్నారు. సో బంధువులు ఎవరు కూడా బయటికి రానటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే దుఃఖ సముద్రంలో కుటుంబ సభ్యులందరూ కూడా మునిగిపోయారని చెప్పేసి కూడా చెప్పవచ్చు. ఎంతో యాక్టివ్గా ఉన్నటువంటి రామ్మూర్తి నాయుడు, చంద్రబాబు నాయుడు మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో కూడా ఆయన అధికారంలోకి వచ్చేందుకు ఆయన కృషి కూడా చాలా ఉన్నదని చెప్పేసి కూడా చెప్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. చిత్తూరులో కూడా పార్టీ పటిష్టతకు కూడా ఆయన చాలా కృషి చేశారని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఆయన 1994లో ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 99 వరకు కూడా ఆయన ఎమ్మెల్యేగా అనేక సేవలు చంద్రగిరికి అందించారని చెప్పేసి కూడా ఆయన కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆయనకు ఉన్నటువంటి అభిమానులందరూ కూడా ఒక్కొక్కరుగా ఏఐజీ హాస్పిటల్ కూడా వద్దకు చేరుకుంటున్నారు. వారి కుటుంబ సభ్యులను కూడా పరామర్శిస్తున్నారు. వారి కుటుంబ సభ్యులందరూ కూడా చాలా మంది లోపటే ఉన్నారు. సో కొద్దిసేపటి క్రితమే కూడా ఏఐజీ ఆసుపత్రి వర్గాలు ఆయన 12:45 మరణించినట్టుగా కూడా మనకి బులెటిన్ విడుదల చేశారు. సో ఇక చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత వారి కుటుంబ సభ్యులందరినీ కూడా పరామర్శించిన తర్వాత అక్కడి నుంచి నేరుగా మరి చిత్తూరు నారావారిపల్లికి తీసుకెళ్తారా, లేకపోతే హైదరాబాద్లోనే రామ్మూర్తి నాయుడు సొంత ఇల్లు కూడా ఉన్నది కాబట్టి సార్ మొదటిగా మరి తన సొంత ఇంటికి తీసుకెళ్లి అక్కడ కొద్దిసేపు ఉంచిన తర్వాత అంత్యక్రియల నిమిత్తం ఆయన్ని నారావారిపల్లికి ఈరోజు తీసుకెళ్తారా, లేకపోతే రేపు ఉదయం తీసుకెళ్తారా అనేది కూడా మనకి కాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే కుటుంబ సభ్యులు ఎవరు కూడా బయటికి రానటువంటి పరిస్థితి, వాళ్ళందరూ కూడా శోకశబ్దంలో మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. వారిని కొంతమంది కుటుంబ సభ్యులు కూడా ఓదార్స్తున్నారు. ఎందుకంటే చాలా మందికి కూడా చంద్రబాబు నాయుడు
సోదరుడు రామ్మూర్తి నాయుడు చాలా మందికి తక్కువగా తెలుసు. కాకపోతే ఈ విషయం తెలిసిన తర్వాత చాలా మంది ఆశ్చర్యం గురవుతున్నారు. చంద్రబాబు నాయుడుకి సోదరుడు రామ్మూర్తి నాయుడు ఉన్నాడా అని చెప్పేసి కూడా చాలా మంది ఆసక్తిగా కనబరుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఏదేమైనా సరే కానీ రామ్మూర్తి నాయుడు మృతి పట్ల మాత్రం కొంతమంది ఆయనకి కొంతమంది సంతాపం కూడా చెప్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఇక ఆయన ఇక్కడికి 5 గంటలకి నారా చంద్రబాబు నాయుడు ఇక్కడికి హేజీ హాస్పిటల్కి వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులందరినీ పరామర్శించిన తర్వాత నేరుగా మరి చిత్తూరు నారావారిపల్లికి వెళ్తారా లేకపోతే ఇక్కడ హైదరాబాద్లోనే రామ్మూర్తి నాయుడు నివాసం ఉంది కాబట్టి అక్కడికి వెళ్తారనేది కూడా మనకి సేపట్లో క్లారిటీ కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సర్తాజ్. అయితే సైదులు ఇటు చూస్తే ఇందాక మీరు చెప్పినట్టు మరి కాసేపట్లో సీఎం చంద్రబాబు అక్కడికి హాజరవుతారని అయితే చెప్పారు. ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏంటి, అక్కడ ఎవరెవరు ఆల్రెడీ హాజరయ్యారు, అక్కడ అప్డేట్స్ ఏంటి, ఇక ఏ టైంకి అటు స్వగ్రామానికి తీసుకెళ్లే అవకాశం ఉందనుకోవచ్చు? ప్రస్తుతం అయితే మంత్రి లోకేష్ వచ్చారు. అదేవిధంగా బీజేపీ అధ్యక్షురాలుగా ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి పురంధేశ్వరి కూడా వచ్చారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు వచ్చారు. అదేవిధంగా సినీ హీరో వారి కుమారుడు అంటే రామ్మూర్తి నాయుడు కుమారుడు నారా రోహిత్ కూడా లోపటే ఉన్నారు. వారి సతీమణి కూడా లోపటే ఉన్నది. రీసెంట్గానే ఈ మధ్యకాలంలోనే నారా రోహిత్ వివాహం కూడా చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ నారా కుటుంబ సభ్యులందరూ కూడా ఆల్రెడీ ఉదయమే అంటే ఆయన పరిస్థితి విషమంగా ఉందని చెప్పేసి ఎప్పుడైతే వైద్యులు చెప్పారో అప్పుడే పెద్ద వాళ్ళ కుటుంబ సభ్యులు అదేవిధంగా ఆయనకున్నటువంటి అభిమానులందరూ కూడా ఏజీ హాస్పిటల్కి వచ్చారు. ఏజీ హాస్పిటల్లో ఉన్నారు. మధ్యాహ్నం 12:45 ఆయన మృతి చెందారని చెప్పేసి కొద్దిసేపటి క్రితమే ఏజీ ఆసుపత్రి వర్గాలు కూడా చెప్పిన నేపథ్యంలో ఇక వాళ్ళందరూ ఆశిస్తున్నారు కొంతమంది వచ్చి. సో ఇక చంద్రబాబు నాయుడు వస్తున్న నేపథ్యంలో ఇక్కడ పటిష్టమైన భద్రత కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు ఇక్కడికి వచ్చి ఆసుపత్రిలో సంబంధించి వాళ్ళ డాక్టర్స్ తర్వాత నేరుగా ఆయన తన సోదరుడు రామ్మూర్తి నాయుడు పార్థివ దేహం దగ్గరికి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ పార్థివ దేహం దగ్గర ఆసుపత్రిలోనే నివాళులు చంద్రబాబు నాయుడు అర్పించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే లోకేష్ కూడా తన బాబాయి పార్థివ దేహానికి నివాళులు అర్పించినట్టుగా కూడా మనకైతే సమాచారం అందుతుంది. సో ఇక చంద్రబాబు నాయుడు రాక కోసం కుటుంబ సభ్యులందరూ కూడా ఎందుకంటే ఢిల్లీ వెళ్ళారు కాబట్టి ఢిల్లీ నుంచి ఆయన మహారాష్ట్రకి వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ ఎన్నికల ఎన్డీఏ కూటమి తరపున ప్రచారం చేయాల్సి ఉంటుంది కాబట్టి సో ఇక ఆయన షెడ్యూల్ అంతా కూడా క్యాన్సిల్ అయింది. సో ఇక తిరిగి ఢిల్లీ నుంచి నేరుగా హైదరాబాద్కి రాబోతున్నారు. ఆల్రెడీ ఢిల్లీ నుంచి ఆయన హైదరాబాద్కి బయలుదేరినట్టుగా కూడా మనకైతే సమాచారం అందుతుంది. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఆయన నేరుగా మనకి ఇక్కడ గచ్చిబౌలిలో ఉన్నటువంటి ఏజీ ఆసుపత్రికి రాబోతున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత నేరుగా పోతారా లేదా అంత్యక్రియల నిమిత్తం ఆయన నారావారిపల్లికి తీసుకెళ్లాల్సి ఉంటుంది కాబట్టి మరి ఈరోజు నైట్ తీసుకెళ్తారా లేకపోతే తెల్లవారుజాము ఉదయం తీసుకెళ్తారనేది కూడా కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు ఆ వీడియోతో మాట్లాడితే కుటుంబ సభ్యులు ఇక్కడికి బయటకు రావడం లేదు. వాళ్ళందరూ కూడా లోకల్ సముద్రంలో నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఎవరు కూడా బయటకు రావడం రైట్ సైడ్లో ఇటు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూశారు. అనారోగ్యంతో హైదరాబాద్లోని ఏఐజీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఆయన మృతి చెందినట్టుగా హాస్పిటల్ వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. మధ్యాహ్నం 12:45 ఆయన మృతి చెందినట్టు తెలిపాయి. అయితే ఈ నెల 14న అనారోగ్యంతో ఏఐజీలో చేరారు రామ్మూర్తి నాయుడు. రేపు నారావారిపల్లిలో రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు జరగబోతున్నాయి. మరికొద్దిసేపట్లో ఆయన భౌతికాయాన్ని స్వగ్రామమైన నారావారిపల్లెకు తరలించబోతున్నారు. అక్కడ కుటుంబ సభ్యులు స్నేహితులు సందర్శనార్థం ఆయన భౌతికాయాన్ని ఉంచబోతున్నారు. అయితే రామ్మూర్తి నాయుడు 1994 నుండి 99 మధ్య చంద్రగిరి ఎమ్మెల్యేగా పనిచేశారు. ప్రస్తుతం సినిమాల్లో రాణిస్తున్న నటుడు నారా రోహిత్ కూడా రామ్మూర్తి నాయుడు కుమారుడే. మరి కాసేపట్లో ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఇక్కడకు హాజరయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది. ఆల్రెడీ తన ఢిల్లీ స్కెడ్యూల్ను రద్దు చేసుకొని ఆయన హైదరాబాద్కి అయితే స్టార్ట్ అయ్యారు. ఏఐజీ హాస్పిటల్కు ఇటు సీఎం చంద్రబాబు కూడా స్టార్ట్ అయ్యారు. మరి కాసేపట్లో ఆయన అక్కడికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంది. రేపు నారావారిపల్లెలో రామ్మూర్తి నాయుడికి అంత్యక్రియలు నిర్వహిస్తారు. మరికొద్ది గంటల్లోనే స్వగ్రామానికి భౌతికాయాన్ని కూడా తరలిస్తారు. ఇప్పటికే నారా రోహిత్, నారా లోకేష్ ఇంకా కుటుంబ సభ్యులు అక్కడికి ఆల్రెడీ చేరుకున్నారు. సీఎం చంద్రబాబు మాత్రం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. పర్యటనను రద్దు చేసుకొని స్కెడ్యూల్స్ను క్యాన్సిల్ చేసుకొని ఆయన ఏఐజీ హాస్పిటల్కు చేరుకోబోతున్నారు. మరి కాసేపట్లో ఆయన హాస్పిటల్ వద్దకు చేరుకుంటారు. ఇక ఈ నేపథ్యంలోనే ఎస్పీ సుబ్బారాయుడు నారావారిపల్లెలో ఆల్రెడీ ఏర్పాట్లను పరిశీలించారు.